కోడలు వచ్చేసరికి కోడలు మెచ్చిన అత్తలా బిరుదు పొందొచ్చు కదా. నేను చెప్పేది మీకు అర్థం అవడం లేదు గాని నాకు అర్థమైంది చిత్రకారులు. మా ఒప్పందం గురించి. ఒప్పందమా? ఏమిటది? అది మీకెందుకండి? మాకు 1,00,000 ఉంటాయి. అన్నపూర్ణకి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాను. ఏంటి మని నువ్వు చేసేది? ఏంటి ఎదురు మాట్లాడుతున్నారు? చూడు మని, అసలే మంజు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఇప్పుడు చెప్తేనే పుండు మీద కారం జల్లినట్టుంటుంది. ఇదెక్కడి షాడిజం మని? అసలు నేను చెప్పేది వింటావా? వినను. ఏ రోజు నా మాట విన్నావు? నీకేది తోస్తే అది చేస్తావు. పాపం మంజు. ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కోడల మీద అభిమానం పొంగుకొస్తోంది. సంధ్య ఇప్పుడిక్కడికి? ఈసారు నైట్ దొంగ మేడం. రాత్రిపూట అయితేనే ఏ ఇంట్లో దొంగతనం చేశాడనేది చూపిస్తాడంట. మార్నింగ్ ఎస్ఐ గారు చెప్పారు వీడిని తీసుకెళ్లి దొంగతనం జరిగిన ఇళ్లని చూపించమన్నారు. సరే జాగ్రత్త. అలాగే మేడం. నడురా. జాగ్రత్తగా తీసుకెళ్ళి సంధ్య. ఓకే మేడం. ఏంటి మని ఇది? నువ్వు అనుకుంటే 2 దీపాలు పెట్టి ఇంటికి వెలుగును తీసుకురావచ్చు. కాదు కోడలే రావాలి, ఆమె పెట్టాలి అంటే వచ్చేదాకా వెలుగు లేకుండా వెళితే ఉంటుంది. అది వెళ్లేటప్పుడే సాయంత్రం త్వరగా వచ్చి దీపాలు పెట్టాలి అని చెప్పాను. మాట లెక్క చేయకుండా అది ఇంతవరకు రాలేదు. దానికంటే నేను మొండిదాన్ని. అదే రావాలి, దీపాలు పెట్టాలి. మంజు వచ్చినట్టే ఆమె దీపాలు పెట్టినట్టే. ఏసే కదా, వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎదురు చూడకుండా ఓ ప్రమిద తీసుకుని అందులో ఒక ఒత్తేసి కొంత నూనె పోసి వెలిగిస్తే అయిపోయేదానికి వచ్చే కోడలి కోసం నిరుత్సాహం వచ్చేలా ఎదురు చూడటం అంత అవసరమా? అమ్మా మంజు, కొంచెం ఆలస్యమైంది అత్తయ్య గారు. కొంచెం కాదు, చాలానే ఆలస్యం అయింది. చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా స్నానాలు చేసి ఇల్లంతా దీపాలు పెట్టుకుంటే నీకేమో ఇంటి సోయలేదు. ఎప్పుడో బయలుదేరుతున్నానని చెప్పావు? బయలుదేరే సమయానికి మా దగ్గర ఒక దొంగ తప్పించుకొని పారిపోతుంటే నేనే పట్టుకున్నాను. అందుకే లేట్ అయింది అత్తయ్య గారు. దొంగ మాటలు చెప్పొద్దు. నిజం అత్తయ్య గారు. ఇదిగో, నువ్వు డ్యూటీకి వెళ్లేటప్పుడే చెప్పాను, కార్తీక సోమవారం రోజు దీపాలు వెలిగిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది అని. కొంచెం శ్రమైనా 1000 దీపాలు వెలిగిస్తే ఇంట్లో శాంతి ఉంటుందని, మీ మావయ్యకి విశ్రాంతి ఉంటుంది అని.